ఏ స్టేజ్‌లో మనం ఉన్నాం? మనకు మనం బ్యారేజ్ చేసుకోవాలి. మనకు మనం ఇక్కడ న్యాయమూర్తులం. మనకు మనం ఇక్కడ ముద్దాయిలం. మనం మనము యొక్క ఆత్మ అనే ఈ అంతరాత్మతో మనము మమేకమై దాన్ని క్లియర్‌గా చేసుకోవాలి. ఎప్పుడు మనం మన అంతరాత్మ గంటాపదంగా గంట కొడుతుంది. ఇది నువ్వు చేస్తున్నది సత్యం. నువ్వు చేస్తున్నది కరెక్టు. ఇది అంతర్మథనం. ప్రతి వ్యక్తిలో తాను చేసేది ఏది అనేది అంతర్మథనం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ అంతర్మథన కోర్ట్‌లో మన అంతరాత్మతో మమేకమైతున్నామో అది కరెక్ట్‌గా అయ్యే తీరుతుంది. మనం ఇక్కడ ఈ విషయాలను ఆలోచన చేస్తాం. మన స్టేజ్ ఏమిటి? అతి సామాన్య స్టేజ్‌లో ఉన్నామా? అంటే దిగజారిన స్టేజ్. అది మామూలుగా ఉన్న స్టేజ్. సామాన్యంగా ఉన్నామా? మామూలుగా ఉన్నామా? ఉత్తమంగా ఉన్నామా? గొప్పగా, ఉత్తమంగా. అద్భుతంగా ఉన్నామా? మహానుభావులు. అత్యద్భుతంగా గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళు. ఈ యొక్క ఆలోచన శక్తి మనది ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే మన విషయాలకు మనమే సలాం కొట్టుకోవాలి. మన విషయాలకు మనమే జోహారు పలకాలి. దాన్ని బ్యారేజ్ వేసుకొని ఏ స్టేజిలో మనం ముందుకెళ్ళగలుగుతున్నాం అనేది ఆలోచన చేస్తే ఇక్కడ మన యొక్క పవర్ ఏంది, మనం ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతున్నాం అనేది ఆలోచన అనేది ఏర్పడుతుంది. ఇక్కడ కుటుంబం మన ఫ్యామిలీ అండి. ఎందుకంటే లైఫ్‌లో మనం ప్రతి ఒక్కరు ఇక్కడ కుటుంబంతోనే ముడిపడి ఉన్నాం. మన కుటుంబము మనకు ఏది చేయగలుగుతుంది? మనం మన కుటుంబాన్ని మనం ఎంతవరకు ఏమి చేశాము? స్నేహభావం. స్నేహభావం ఎంతవరకు పెంపొందించుకున్నాం? ఎంతవరకు ఎంతమంది వ్యక్తులతో మన యొక్క స్నేహభావం ఉంది? ఎంతమంది మన గురించి ఆలోచన చేస్తున్నారు? ఎంతమంది మనలో మమేకమై ఉన్నారు? ఇవి తెలుసుకోవాలి. వీటిని మొత్తం మనము ఆలోచన అనేది మన ఫ్యామిలీతో మనం ఒక 5 నిమిషాలైనా తృప్తిగా గడిపామా? ఎప్పుడూ ఆలోచనలు చేసుకుంటూనే ఉండాలా? మన యొక్క తృప్తి అనేది ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు మన ఫ్యామిలీతో కూర్చొని ముచ్చటించే విషయాలు, ఎంత ఆనందంగా ఉండే విషయాలు చేస్తున్నామా? లేకపోతే ఎప్పుడు అదే ఆనందంనే పొందుతున్నామా? లైఫ్ అనేది ఏది? ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా చేస్తున్నాం? ఏ విధంగా ప్రణాళిక వేస్తున్నాం? కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలుగుతున్నాం? వాళ్ళు పెద్దవాళ్ళను ఏ విధంగా చేయాలి పిల్లలకు? వాళ్ళ పెళ్ళిళ్ళు ఏ విధంగా చేయాలి? వాళ్ళ తర్వాత ఏమేం చేస్తున్నారు వాళ్ళు? అవన్నీ గమనిస్తున్నామా? మనకు మనం ఈ కుటుంబంలో ఏ స్టేజ్‌లో ఉన్నామనేది ఆలోచన చేయాలి. అతి సామాన్యంలో ఉన్నామా? సామాన్యంలో ఉన్నామా? ఉత్తమంలో ఉన్నామా? అద్భుతంలో ఉన్నామా? అత్యద్భుతంలో ఉన్నామా? దీనికి న్యాయమూర్తులు మీరేనండి. ముద్దాయిలు మీరే. ఇది అంతరాత్మ కోర్ట్. ఆలోచన చేసే శక్తి మీకుంది. మన కుటుంబాన్ని ఎంతవరకు మనము లాగగలిగాము? ఎంతవరకు మనం చేయగలిగాము? ఏ స్టేజ్‌లో ఉన్నామనేది మనం ఆలోచన చేసుకోండి. ఇక ఆరోగ్యం. ఆరోగ్యం విషయానికొస్తే ప్రతి ఒక్కరూ ఇది ముఖ్యంగా ఆలోచన చేసే విషయం. ఆరోగ్యం లేకుంటే మనకు ఏది లేదు. ఏది చేయాలనుకున్నా మొదట మనకు సహకరించాలి మన శరీరం. మన శరీరంలో సహకరిస్తే శక్తి అనేది ఆటోమేటిక్‌గా మన శరీరంలోనికి ప్రవేశించి మనకి ఏది కావాల్సిందో అది చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మన ఆరోగ్యం గురించి ఎంతవరకు మనం పట్టించుకుంటున్నాం? ఏ విధంగా మనము మనకొచ్చేవి ఏవి అనేది ఆలోచన చేస్తున్నాం. ఈ షుగరు, బీపీ ఇటువంటివి రావడం ఆరోగ్యాన్ని సక్రమంగా చేయకపోవడమే. సరైన ఆహారం తీసుకుంటున్నామా లేదా? హ్మ్. సరియైన పద్ధతిలో నడవడిక నడుస్తున్నామా లేదా? ఆరోగ్య పరిస్థితులు, యోగా, ధ్యానము అటువంటివి చేస్తున్నామా లేదా? ఇవి మన ఆరోగ్య విషయానికి ఆలోచన చేయవలసిన విషయాలు. ప్రపంచం ఏమైపోతుందో మనకు అవసరం లేదండి ఇక్కడ. ఇక్కడ కావాల్సింది మన మన శరీరం యొక్క ప్రపంచం ఏ విధంగా ఉంది.
మన శరీరాన్ని మనం ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నాం, మన శరీరాన్ని ఎంతవరకు మనం ఆరోగ్యంగా ఉంచగలుగుతున్నాం, దీంట్లో కూడా మీరు ఆలోచన చేయాలండి. మీరు అతి సామాన్యమా, సామాన్యమా, ఉత్తమమా, అద్భుతమా, అత్యద్భుతమా? ఓకే. ఇక మనం ఆర్థికం విషయానికి వస్తాం. ఆర్థికం విషయము వీటిలో డబ్బే జీవితంగా మారిపోయింది ఇప్పుడు. కాకపోవచ్చు కానీ డబ్బు లేని జీవితం దుర్లభం, దుర్భరం అనేది ఇక్కడ పాయింట్ ఆలోచన చేసిన విషయం. డబ్బే శాశ్వతమా, డబ్బే కారకమా? ఆర్థికంగా కంపల్సరీ అవసరం అండి. ఆర్థికంగా మనం ఎదగాలి అనుకున్నప్పుడు, ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు కరెన్సీ మన జీవితంలో నిత్యం ఉపయోగపడుతున్నాయండి. ఆరోగ్యం కావాలి అనుకుంటే కంపల్సరీ ఆర్థికంగా మనం ఎదిగి ఉండాలి. ఆర్థికంగా మనం ఎదిగి ఉండాలంటే మన యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉండాలి. చిన్న విషయంగా ఉండకూడదు. మన యొక్క గొప్ప ప్రణాళిక ఉండాలి అంటే మనం ఇంట్లో వాళ్ళకి ఎంతవరకు మనం వాళ్ళకు సమకూర్చగలుగుతున్నాం, మనం ఎంతవరకు మంచి 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 దుస్తులు వేస్తున్నాం, నెల చివరికల్లా మన ఈఎంఐలు కట్టడాలు అవి ఎంతవరకు మనకు దాన్ని క్లియర్ చేసుకోగలం. హలో సార్. లేదు మాట్లాడు సార్. పొదుపు మదుపు అనేది ఇక్కడ చాలా ఉపయోగపడుతుందండి. పొదుపుతో ఉండాలి. ఏదన్నా కానీ మనం చేసే ప్రతి విషయాన్ని బ్యారేజ్ వేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇది ఏంలే, ఇది ₹1 అని ఆ రూపాయలు మనం దాన్ని హేళన చేయొద్దండి. ₹1తోనే కొన్ని కోట్ల రూపాయలు తయారైపోతాయి. ఆ ₹1 మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే మిగతావి అన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టే లెక్క. కాబట్టి బాధ్యత అనేది మరవద్దండి. ఇంట్లో వాళ్లకు మనం ఎంతవరకు సమకూర్చగలుగుతున్నాం అనేది మన భవిష్యత్తు ఏమిటి అనేది మనం ఆలోచన చేసే విషయం ఇది. మన సంపదను ఎంతవరకు పెంచుకోగలిగాం, సొంత అవసరాలకు ఎంతవరకు వినియోగించుకోగలుగుతున్నాం, మన పిల్లల చదువులకు, వాళ్ళ పెళ్లిళ్లకు ఎంతవరకు మనం వాళ్లకు సహకరించగలుగుతున్నాం, దీని విషయంలో మీరే ఆలోచించుకోవాలండి. సామాన్యమా, అతి సామాన్యమా, ఉత్తమమా, అద్భుతమా, అత్యద్భుతమా? ఇక సామాజిక జీవితం. సామాజిక జీవితము మనిషి ఎటువంటి వ్యక్తి? ఒక్కసారి బాగా ఆలోచన చేసుకోండి. మనం చిన్నప్పటి నుంచే చదివాం మానవుడు సంఘజీవి అని, చీమల నుంచి నేర్చుకోవాలి అని. మనం ఎంతవరకు దాన్ని పాటిస్తున్నామో ఆలోచన చేయండి. మనము సంఘజీవులుగా కాకపోతే ఎదగడం చాలా కష్టం అండి. మన కొరకు మనం పాటుపడటం అనేది కాదండి. ఇక్కడ సమాజం కొరకు పాటుపడుతున్నాం, మన కొరకు మనం పాటుపడుతున్నాం. ఎప్పుడైతే సమాజంతో మమేకమై పోతామో, ఎప్పుడైతే ఒకరి మనసులో ఒకరి అర్థమైపోతామో అప్పుడు ఏది ఆగదండి, అన్ని క్లియర్. మన యొక్క మనుగడ అనేది ఒకరికొకరితో ముడిపడి ఉందండి. ఇక్కడ మంచి మంచి పలకరింపులు అవసరం, మంచి మంచి పలకరింపులు కావాలండి. మంచి మంచి కుశల ప్రశ్నలు అడుక్కోవాలి, ఒకరికొకరు ఆప్యాయతో పలకరించుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక కొత్త వ్యక్తిని కలిసామనుకోండి, అతనితో ఎంత ఆనందంగా పలకరిస్తాం, ఎంత ఆనందంగా దాన్ని ఇచ్చేస్తాను. పాత వాళ్ళని గుర్తు చేసుకోవాలి, కొత్త వ్యక్తులతో మనం పలకరించుకోవాలి. అప్పుడు ఆ ఆనందం ఎలా ఉండాలి అంటే మనది గొప్పగా వసుదైక కుటుంబంలా ఉండాలి. స్నేహభావం వెళ్ళు విరియాలి. ఇలా స్నేహ బంధాన్ని విస్తరించి పాత వాళ్లను
నిలుపుకుంటేనే నిలుపుకుంటూ అంటే పాత వాళ్ళను మనం కలుపుకుంటూ కొత్త వాళ్ళతో కలిసిపోతూ ఉండాలి. కొత్త మిత్రులు, కొత్త వారితో పలకరింపులు మెదడు మహా చురుగ్గా స్పందిస్తుందండి. కరచలనాలు చేయడం, ఆలింగనం చేసుకోవడం ప్రభావం వల్ల ఒత్తిడి హార్మోన్‌లు పరారైపోతాయి. మన శరీరంలో ఎంతో ఒత్తిడి జరుగుతా ఉంది. నువ్వేం చేయగలుగుతున్నావు? ఎంత చేస్తున్నావు? ఎంతవరకు ఇదేస్తుంది? ఏ సమస్యలు ఎటువంటివి? ఇవల్ల పరారైపోతాయి. ఎప్పుడైతే స్నేహభావంతో నువ్వు పలకరింపుతో అందరితో మమేకమైపోతే, ఇవి మొత్తం మీకు లేకుండా చాలా ఒత్తిడి ప్రభావం కనపడకుండా మన శరీరంలో చాలా మంచిగా మనం తయారైపోతాం. ఎప్పుడైతే మనము మన గురించి మనం ఆలోచన చేస్తూ, మన ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ, వాళ్ళ మంచితనాన్ని మనం గుర్తించి ముందుకెళ్తామో, అప్పుడే మనకు మంచి ఆలోచన శక్తి అనేది ఏర్పడుతుంది. సామాజిక జీవితం గురించి మనం పక్కా తెలుసుకొని, ఈ విషయాన్ని మనం అవగతం చేసుకోవాలి. దీంట్లో మనం ఎంతవరకు సామాన్యం, అతి సామాన్యం, ఉత్తమం, అత్యద్భుతం, అద్భుతం ఇవి మీకు మీరే బేరే చేసుకోండి. క్యారియర్. మనం పేరు పక్కన చదువు ఎంత అవసరమో, చదువు కింద హోదా కూడా అంతే అవసరం. ఈ ఆధారంగానే జీవితంలో ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. క్యారియర్ అనేది ఏదో మనం గుర్తించుకోవాలి. ఎన్నుకోబడాలి. మన క్యారియర్ ఎటువంటిది? మన బిహేవియర్ ఏ విధంగా నడుచుకుంటున్నాం? మన క్యారియర్‌ను ఎంత పెంచుకుంటున్నాం? యాదృచ్ఛికంగా ఉండాలిది. అతి త్వరగా అదే మన సర్వస్వం అవుతుంది. ఎప్పుడైతే మన క్యారియర్‌ను బయటపడాలి అంటే, మన క్యారియర్ ఏందో తెలుసుకోవాలంటే 25 సంవత్సరాలు దాటి ఉంటే, ఆ క్యారియర్ అనేది బయటపడుతుందండి. ఎప్పుడైతే మన క్యారియర్‌ను మనం గుర్తుపెట్టుకొని, ఈ విధంగా నడుచుకోవాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా పరివర్తన రావాలి అనే ఆలోచన శక్తి మనలో పెంపొందించుకోవాలి. ఏది ప్రతి విషయాన్ని క్యారియర్‌ను గుడ్ క్యారియర్‌గా ఉపయోగించుకోవాలి. గుడ్ క్యారియర్‌గా మారాలి మనం. మంచి ఏదో అది గ్రహించే క్యారియర్‌గా మనం ఉండాలి. ఊరికే నా బిహేవియర్ ఇంతే, నా నా ఆలోచన ఇంతే, నా శక్తి ఇంతే, నేను చేసేది ఇంతే, అది రాంగ్ అండి. నీవు మంచి క్యారియర్, గుడ్ క్యారియర్‌గా ఎంచుకోవాలి. ప్రతీదీ మనం అవగతం చేసుకునే క్యారియర్ ఆలోచన చేయాలి. ప్రతి విషయాన్ని నలుగురితో పంచుకోవడంలో చాలా గొప్పగా ఉండాలి. చిన్న చిన్న విషయంగా ఉండకూడదు. మనం అద్భుతంగా ఉండాలి అనుకుంటే అద్భుతంగా ఉండగలుగుతాం. అత్యద్భుతంగా ఉండగలుగుతాం. అతి సామాన్యంగా ఉండగలుగుతాం. ఉత్తమంగా ఉండగలుగుతాం. ప్రతీదీ విషయం మనలో దాగి ఉంటుంది. ఆ క్యారియర్ అనేది గొప్పగా ఉండేటట్టు ఉండాలి. ఇంతవరకు మీరు ఏ క్యారియర్‌లో ఉండాలో మీరే ఆలోచించుకోండి. వికాసం గురించి మనం చర్చించుకుందాం. మీకోసం మీరు కొంత సమయం ఏర్పరచుకోవాలి. ఇది వికాసం. మన సమయం మన కోసం వినియోగించుకోవడం వికాసం. అప్పుడు మన వికాసమేమో మనకు అవగతమైతుంది. అంటే తేజస్సు. ఆ వికాసం ప్రతి ఒక్కరికి ఒక వికాసం అనేది ఉంటుందండి. వికాసం అనేది కొందరికి సంగీతం అంటే ఇష్టపడడం. కొందరు పుస్తకాలు చదవడం అంటే ఇష్టపడడం. ఇట్లా రకరకాలుగా వాళ్ళ యొక్క పరిజ్ఞానం ఏమిటో వాళ్ళకు ఆలోచన శక్తి అనేది పెంచుకొని ఆ వికాసంలో మనం దాన్ని దౌడు తీయించాలి. పరిగెత్తించాలి. అంతా మీ ఇష్టమండి. ఇక్కడ ఏది లేదు. ఒక సినిమా పాటలో చెప్పారండి. ఏదో ఐడియా రావడం లేదు. ఆ పాట పేరైతే నాకు పాట అయితే చాలా ఇది ఉంది. అంతా నా ఇష్టం. ఎడాపెడా వాయించేస్తా. అంతా నా ఇష్టం. అది మంచితనంతో ఉండాలండి. అంతా నీ ఇష్టమే.
కానీ నలుగురికి పంచే విధంగా ఉండాలి. ఆలోచన శక్తిని పెంచే విధంగా ఉండాలి. మన వికాసం అనేది ఎప్పుడైతే ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి, ఏది విధంగా మనము దాన్నైతే ముందుకు తీసుకోవడానికి ఆస్కారం వెళ్తుంది. ప్రతిదీ ఇక ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దండి. ఒక్క నిమిషం గాని మళ్ళీ పోయిన టైం మళ్ళీ రాదు. పోయిందా ఇంగ వేస్ట్. ఆ టైం మళ్ళీ మనం తీసుకోలేము. దానికంటే మించిన టైం ఇంకా ఉంది అన్నట్టు ఆలోచన మీద దాన్ని అవగతం చేసుకొని ఒక ఒక గాడిదండి ఆహ్, కుంట లోపట పడిపోయింది. ఆ కుంటలో పడిన గాడిద ఏ విధంగా చేయాలి అని అటు ఇటు ఆలోచన చేస్తా ఉంటుంది. పైకి రావడం అంటే ఊరికే మాటలు కాదండి. అది ఇక తన పనిగా ఎప్పుడైనా గాని నేను రావాలి, పైకి రావాలి, పైకి రావాలి అని అనుకుంటూనే ఉంటుంది గాడిదది. దాన్ని ఆ గుంతలోంచి అది తవ్వడం, మట్టి తవ్వడం, మట్టి ద ద ద కాళ్ళతో గీకడం, చేయడం చేసుకుంటూ ఆటోమేటిక్‌గా ఉవ్వెత్తున పైకి లేచి బయటకొచ్చేస్తుందండి. ఆ విధంగా మన యొక్క వికాసం అనేది అంత దౌడు తీసే విధంగా రావాలి. ఫస్ట్ ప్రారంభంలో ప్రతీదీ ఒడిదుడుకులే ఉంటాయి. ప్రతీదీ కష్టాలే ఉంటాయి. ఏ విధంగా పోవాలి? ఏ విధంగా లేదు? అయోమయం. ప్రతి ఒక్కరు అంటారు. ఛీ! 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 ఈ విధంగా అయిపోయావా? ఛీ! 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 ఇలా మాట్లాడుతున్నావా? ఛీ! ఛీ! అవల్లా పట్టించుకోవద్దండి. మన యొక్క దౌడు మొత్తం వికాసం వైపే ఉండాలి. పరిగెత్తే విధంగానే ఉండాలి. నడవడిక ఉదయం లేసామో మన యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే ర్యాకెట్‌లా దూసుకుపోయే విధంగా ఉండాలి. ఒకరు చెప్పే మాటలు మంచి మాటలు గ్రహించండి. మామూలుగా సామాన్యంగా ఉన్న వాళ్ళ మాటలు ఓకే అన్నట్టు మనసులో వాళ్ళకి గూడా కృతజ్ఞతలు తెలపండి. ఎందుకంటే ఆవేశంతో అనేది వాళ్ళ నుంచి మనం ఆవేశం నుంచి వాళ్ళకు మనకు ఆవేశం పోయి వాళ్ళతో మాట్లాడామంటే వాళ్ళకు మనకు తేడా ఉండదండి. పక్కకు పెట్టేసేయాలి. ఓకే అండి. ఓకే. ఆహా! సరే, సరే. చలో మన యొక్క మైండ్ పవర్ ఏ విధంగా ఉందో మనం ముందుకెళ్ళిపోవాలి. అది మనం ఎంతవరకు వికాసం వైపు మనం బ్యారేజ్ చేసుకుంటున్నామో, మనం సామాన్యమా? అతి సామాన్యమా? ఉత్తమమా? అద్భుతమా? అత్యద్భుతమా? ఇది గుర్తుంచుకోండి. ఇక జ్ఞాపకాల దగ్గరికొద్దాం. జీవితంలో జ్ఞాపకాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఇదిగా అయితా ఉంటాయి. ఆ జ్ఞాపకాలను కంపల్సరీ మనం నెమరు చేసుకోవాలి. ఒక జంతువు ఏదైనా గాని జంతువులు ఆహారాన్ని ఫడఫడ మింగేస్తాయి. అవి దాని రుచి చూడవు, ఏం చూడవు. అవి టకటక లోపటికెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అవి ఒకసారి కూర్చుంటాయని. అంటే తన యొక్క తీసుకున్న ఆహారాన్ని బయటికి తీసుకొని అప్పుడు లాలాజలంతో కలిపి నెమరు యేసుకొని మళ్ళీ తన లోపటికి తీసేసుకుంటాయి. అంటే చూడండి అవసరం అనేది ఎంతవరకు ఉంది తన యొక్క ఆహారం ఎంత అవసరమో అవి టక్కున తీసుకోవడము, మళ్ళీ బయటికి తీసుకొని దాన్ని నెమరేసుకొని మళ్ళీ లోపటికి పంపడం. అవి ఎంత విధంగా చేస్తున్నాయో మన జ్ఞాపకాలు గూడా ఆ విధంగా ఉండాలి. మన జ్ఞాపకాలు ఎంతవరకు మనకు అవగతమైనాయి? ఎంతవరకు మనం ముందుకెళ్ళాం? ఎంతవరకు మనం చేస్తున్నాం? ఎక్కడ ఉన్నాం? ఏ విధంగా ఆలోచిస్తున్నాం? ఇది జ్ఞాపక శక్తికి మనకు నిదర్శనాలండి. కొన్ని మరిచిపోని స్మృతులుగా ఉంటాయి మన జ్ఞాపకాలు. చూడండి మన సార్ వెంకటేశ్వర్లు సార్ దుబాయ్‌కెళ్ళొచ్చాడు. మలేషియాకెళ్ళొచ్చాడు. అవన్నీ మరుపురాని జ్ఞాపకాలండి. అంత 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 అంతకు రెట్టింపులుగా ఎదగాలి అని మన ఆలోచన పెరిగితేనే మనం ఆ జ్ఞాపకాలకు అందుకోలేం. అప్పుడే మనం క్లియర్ చేసుకోగలుగుతాం. అప్పుడే మనం అందుకోగలుగుతాం. ఆలోచన చేసే శక్తిని పెంచుకోగలుగుతాం. ఈ జ్ఞాపకాలను ఒక విధంగా మౌనంగా ఉంటూ దాన్ని నెమరు వేసుకుంటూ ఆ జ్ఞాపకాల ప్రతిదండి ఇక్కడ చిన్న టికెట్‌తో సహా పెట్టుకోవచ్చు. ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి. రైల్వే టికెట్ గాని అనుకోండి, ఏరోప్లేన్ టికెట్ గాని అనుకోండి. ప్రతీదీ మన దగ్గర పెట్టుకొని దాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవాలి. అప్పుడే మనకు అన్ని స్మృతులు గుర్తుకొస్తాయి. మనం ముందు పోవడానికే ఆస్కారం ఉంటుంది. ఇటువంటి జ్ఞాపకాల్లో మీరు ఎంతవరకు సామాన్యమా? అతి సామాన్యమా? అద్భుతమా? అత్యద్భుతమా?
ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనోబలం. మనోబలం చాలా పవర్‌ఫుల్ అయిందండి. మన మనోబలం ఏ విధంగా ఉపయోగిస్తున్నామో, మన యొక్క నడవడిక ఆ విధంగానే జరుగుతుంది. ఇది చాలా చాలా గొప్పది. దీనికి సరియైన డిజైన్ తీసుకోవాలి. గొప్ప గొప్ప ఆలోచన శక్తిని పెంపొందించుకోవాలి. మన మనోబలం ఎంత గొప్పది అంటే, నువ్వు అనుకో, గట్టిగా అనుకో, గట్టిగా అనుకో. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా సంకల్పాన్ని గట్టిగా నువ్వు అనుకున్నావో, అది తప్పనిసరిగా జరుగుతుంది. ఏ ఏ విధంగా అనుకుంటే అయితుందా అని ఒకతను అడిగాడు నాకు. ఒక మీటింగ్‌లో నేను మాట్లాడుతుంటే, వాళ్ళు అంతా సమూహంగా కూర్చున్నారు. ఈ 98 జీవో గురించి ఎంతవరకు వచ్చిందండి అన్నాను. శ్రీశైలం నిర్వాసితులకు 98 జీవో ఉద్యోగాలు అందరూ మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఇంగా అందరూ మాట్లాడారు, చేస్తున్నారు. నాకు మాట్లాడమన్నారు. నేను ఒక్కటే మాట అన్నాను. ఇది మీరు ఎంతవరకు మీరు నిశ్చయంగా దీని గురించి ఆలోచన చేస్తున్నారు? మీరు గట్టిగా ఎంతవరకు దీని గురించి పక్కడబందీగా చేయాలి అని ఆలోచన చేస్తున్నారు? ఆవేశంతో చేయడము వేరే, ఆలోచన శక్తిని పెంపొందించడం వేరే. ఆవేశం అప్పటికప్పుడు పనిచేస్తుందండి. ఆలోచన శక్తిని పెంపొందించి, దీన్ని మనసులో సంకల్ప సిద్ధిగా పెట్టుకుంటే, అనుకునేది కంపల్సరీ అయ్యే తీరుతుంది. నువ్వు ఊకే కూర్చో, ఎక్కడ నువ్వు వేసిన గుండె అక్కడనే ఉండు. కానీ సంకల్ప సిద్ధి గొప్పగా పెట్టుకోండి. అది కంపల్సరీ అయ్యే తీరుతుంది అన్నాను. ఆ! అనుకుంటే అయితదే సార్. ఓహ్! పర్వాలేదు అనుకున్నాంలేను అని అనుకున్నాం. అట్లా అనుకుంటే కాదండి. ఒక యోగిగా అనుకోవాలి. నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా అనుకోవాలి. ఎప్పుడైతే నేను ఇది చేసే తీరుతాను అని ఎప్పుడైతే నువ్వు గట్టిగా మనసులో కోరుకున్నావో, ఎప్పుడైతే మనసులో దాన్ని గంటాపదంగా నీలోనే నీకులే అంతర్గతంగా అనుకున్నావో అది అయ్యే తీరుతుంది. ఇది సక్సెస్ అండి. సక్సెస్ అంటే ఎంతవరకు మన మనోబలాన్ని మనం పెంచుకున్నాం. మన మనోబలంలో మనం ఏమేం సాధించాం. ఇది మనం ఆలోచించిన విషయం. దీనికోసం ఎంతవరకు పాటుపడాలి అనేది మనం గమనించాల్సిన విషయం. మనోబలం గురించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోండి. దీనికోసం మనము ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని, దీన్ని మంచి విషయంగా నెమరు వేసుకొని మనోబలాన్ని పెంచుకోవాలి. సార్ టైం ఈ మనోబలంలో ఎంతవరకు మనం సార్ బాలా సార్ టైం అయిపోతుంది. ఓకే సార్. మళ్ళీ రేపు అట్లా చెప్పుకుందాము. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా అద్భుతం. మనోబలం గాని, జ్ఞాపకశక్తి గాని చాలా ఎక్సలెంట్ సార్. చాలా నిజంగా ఆత్మవిశ్వాసం చాలా మంచిది. అత్యుత్తమం బతకాలా, మామూలు బతకాలా మన చేతుల్లోనే ఉంది. చాలా మోటివేషన్ ఇవన్నీ. ఎందుకంటే మనం షైన్ కావాలంటే మనం సంకల్పంతో పనిచేయాలి అనే